నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి విడతగా జిల్లాకు వీవీప్యాట్స్ 7080, కంట్రోల్ యూనిట్స్ 5831, బ్యాలెట్ యూనిట్స్ 7523 చేరుకున్నాయని, ఈవీఎంల తనిఖీల నిర్వహణ సమయంలో మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతించడం జరగదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఈవీఎం గోడాంలను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, ఎస్పీ జిఆర్ రాధిక సంయుక్తంగా ఆదివారం తనిఖీ చేశారు. సోమవారం నుంచి సుమారు 20 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈవీఎంల మొదటి దశ తనిఖీలను బెంగళూరు BEL ఇంజనీర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ ఆదివారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తనిఖీలను చేయనున్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఉన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేసేందుకు మొదటి దశ ఈవీఎంల తనిఖీలకు ప్రతిరోజు హాజరు కావాలని ఎప్పటికే సమాచారం అందించారు. ఈవీఎం గోదాంల వద్ద భద్రతను, వెబ్కాస్టింగ్ ఏర్పాట్లను నిశితంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది తెచ్చుకున్న సెల్ ఫోన్లు విధిగా కౌంటర్లలో డిపాజిట్ చేయాలని చెప్పారు. డిజిటల్ చేతి గడియారం, ఎయిర్ ప్యాడ్స్ అనుమతించరన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఎలాంటి సందేహాలు ఉన్నా నిపుణుల వద్ద నివృత్తి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, ప్రకాష్, చక్రవర్తి తదితరులు ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర కుమార్ జైన్ సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే హైదరాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ బాలయోగి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ పాలక మండలి సభ్యులు అందజేశారు. అలాగే విశాఖపట్నం మెరైన్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది స్వామివారి జ్ఞాపికను ఆయనకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక సూర్య నమస్కారాలు, పూజలు జరిగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో హరిశూర ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ల రూపేణా 1,20,100 రూపాయలు రాగా, పూజలు విరాళాల రూపంలో 82,883 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,75,000 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో పేర్కొన్నారు. ఈ నెల 14 నుండి ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో గల అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలను అనుసరించి తెరవడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు వర్క్షాపులు, సిలబస్ పూర్తి కాలేదన్న నెపంతో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు వంటివి నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నామని హెచ్చరించారు. ఎవరికి ప్రత్యేక మినహాయింపులు లేవన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా ఫిర్యాదులను 1098కు గాని చైల్డ్ లైన్కు 1092 కాల్ సెంటర్కు చేయాలన్నారు. శ్రీకాకుళం శ్రీ సత్యసాయి పెద్ద మందిరంలో ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు, వరం చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రవరపు ప్రసాద్ దంపతులు దేవి విగ్రహాన్ని ఆవిష్కరించి శ్రీ 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 దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ 9 రోజులు ఎంతో పవిత్రమైనవని, ప్రతిరోజు ఇక్కడ జరిగే కుంకుమ పూజల్లో మహిళామణులు పాల్గొని శక్తి స్వరూపిణి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సత్యసాయి బాల వికాస్ కేంద్రాన్ని పెద్ద మందిరంలో రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు, కౌమార దశ యువకులకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య సందేశాన్ని అందిస్తూ వారిలో మానవతా విలువలు, నైతిక విలువలు పెంపొందిస్తూ సత్ప్రవర్తన కలిగించే విధంగా వారు పరివర్తన చెందే రీతిలో వారిని తీర్చిదిద్దుటకు శ్రీ సత్యసాయి బాల వికాస్ 3వ గ్రూప్ తరగతులను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దుటకు ఈ బాల వికాస్ను బాగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబు, జిల్లా సేవాదళ సమన్వయకర్త సొర రామచంద్రరావు, శ్రీకాకుళం జోనల్ కన్వీనర్ నాగేశ్వరరావు, డాక్టర్ లోకనాథం సోమేశ్వరరావు, మందిరం కన్వీనర్ మురళీకృష్ణ దంపతులు, గుడ్ల భానుమూర్తి దంపతులు, బోయిన నరసింహమూర్తి, సర్వేశ్వరరావు, మధు, భక్తులు పాల్గొన్నారు. వస్త్ర ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్ర ప్రేమికుల కోసం దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రత్యేక ఆఫర్లను వస్త్రాలపై ప్రకటించడంతో మహిళలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ కు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. చీరలు, కుర్తాలు, పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ తో పాటు చిన్నారులు, మహిళలు, యువతకు
వందలాది వెరైటీలలో నూతన స్టాక్ అందుబాటులో ఉందని స్టోర్ మేనేజర్లు ఉమామహేశ్వరరావు, చిదంబరం, సురేష్లు తెలిపారు. ఆఫర్లతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందంజలో ఉందని వారు తెలిపారు. వస్త్రాభిమానులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నో వెరైటీలు, మరెన్నో మోడల్స్ తో అన్ని తరగతుల వారికి నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉంచామని స్టోర్ మేనేజర్ చిదంబరం తెలిపారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళలు కూడా చాలా బాగున్నాయని, చాలా మంచి వెరైటీలు అందుబాటులో ధరలో దొరుకుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని కోటదుర్గ అమ్మవారిని స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల పేరిట అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని స్పీకర్ కు అందజేశారు. స్పీకర్ వెంట ఎమ్మెల్సీ మండలి విప్ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యే విశ్వేశ్వరాయ కళావతి, బోర్జ మండల పార్టీ అధ్యక్షులు టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, ఎంపీపీ కన్నెన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బజ్జిపురం రామారావు తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈవీఎం గోదాములను ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్పీ జిఆర్ రాధికలు తనిఖీ చేశారు. సోమవారం నుంచి సుమారు 20 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈవీఎంల మొదటి దశ తనిఖీలను బెంగళూరు BEL ఇంజనీర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ పోలీస్ సూపరింటెండెంట్ ఆదివారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తనిఖీలను చేయనున్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఉన్న సందేహాలు, అపోహాలను నివృత్తి చేసేందుకు మొదటి దశ ఈవీఎంల తనిఖీలకు ప్రతిరోజు హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందించారు. ఈవీఎం గోదాముల వద్ద భద్రతను, వెబ్కాస్టింగ్ ఏర్పాట్లను నిశితంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 3242 బ్యాలెట్ యూనిట్లు, 2559 కంట్రోల్ యూనిట్లు, 3162 వీవీప్యాట్లు కలిపి మొత్తం 8980 కేటాయించినట్లు తెలిపారు. 8 బ్యాలెట్ యూనిట్లు, 2 కంట్రోల్ యూనిట్లు, 17 వీవీప్యాట్లు వెరసి 27 తిరిగి పంపించడం జరిగిందని అన్నారు. ఈవీఎంల తనిఖీల నిర్వహణ సమయంలో మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతించడం జరగదని, ఏర్పాటు చేసిన కౌంటర్లలో వివిధగా డిపాజిట్ చేయాలని చెప్పారు. డిజిటల్ చేతి గడియారం, ఎయిర్ ప్యాడ్స్ అనుమతించారని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఎటువంటి సందేహాలు ఉన్నా నిపుణుల వద్ద నివృత్తి చేసుకోవాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక పొన్నాడ వంతెన సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఇస్కాన్ ఆలయ గురుస్వామి భక్తులకు భాగవతంలోని పలు అంశాలను బోధించారు. అనంతరం భజన కార్యక్రమంలో స్వామివారి కీర్తనలు చేస్తూ భజనలో భక్తులు తేలియాడారు. భజన కార్యక్రమం తరువాత భక్తులంతా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఆదివారం ఆలయ ప్రాంగణంలో భగవద్గీత, భాగవతంలో పలు అంశాలను భక్తులకు వివరించడంతో పాటు భజన కార్యక్రమంతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఆరోగ్యం చేకూరుతుందని సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళం పట్టణం బలగ శ్రీ విశ్వేశ్వర దేవాలయ ప్రాంగణంలో సుమారు 50 మంది సేవాదళతో 2 గంటల పాటు స్వచ్ఛతా కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. స్వామివారి మార్గంలో నడిస్తే ఆనందం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సత్యసాయి సేవా సంస్థల సమన్వయకర్త సూర రామచంద్రరావు, శ్రీకాకుళం జోనల్ కన్వీనర్ నాగేశ్వరరావు, కన్వీనర్లు, పదాధికారులు, భక్తులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక APHB కాలనీలో వెలిసిన లలితాదేవి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేదుల చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి వేకోజాము నుంచే ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. అధిక సంఖ్యలో మహిళలు హాజరై అమ్మవారిని దర్శించుకుని అర్చకుల సూచనలతో సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే సామూహిక లలిత సహస్రనామ పారాయణ పఠించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ సామూహికంగా ఆలయ ప్రాంగణంలో చేసిన పూజలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని తెలిపారు. దేవీ నవరాత్రి సందర్భంగా మనకి APHB కాలనీలోని కార్గిల్ పార్క్ దగ్గరగా ఉన్న లలితాదేవి మందిరంలోని ఈరోజు తెల్లవారుజామునే 5 గంటల నుంచి కూడా పాలాభిషేకం, పంచామృతాభిషేకం, విశిష్ట పూజలు నిర్వహించి అఖండ దీపం మరియు తల్లికి విశేష శ్రీసూక్త విధాన పూజలు జరిపించి ఇప్పుడు 10 గంటల నుంచి విశేష భక్తులతోని కుంకుమ పూజలు జరిపించబడుతున్నాయి. విశేషంగా ఈ 9 రోజులు కూడా నేను మామూలుగా సర్వాంతర్యామి తల్లి, ఆ జగజ్జనని, మహాకాళి, మహా సరస్వతి, దుర్గాదేవి, లలితాదేవిని ఎవరైతే మనం ప్రార్థిస్తామో వాళ్ళందరికీ కూడా జయం కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా తల్లిని ఎంతవరకు మనం ప్రార్థిస్తామో, ఎంతవరకు సేవిస్తామో వాళ్ళందరికీ సర్వదా జయం కలుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లోని ప్రతిరోజు కూడా ఈ పాడ్యం నుంచి దశం వరకు 10 రోజులు
ప్రతిరోజు విశేష అలంకరణ జరుగుతుంది. రోజుకు ఒక రకమైన కలర్తో చీరలు కట్టడం, మరి దానికి సంబంధించిన ప్రసాదాలు పెట్టడం, ఆ తాలూకా కుంకుమ పూజలు నిర్వహించడం, విశేష పూజలు నిర్వహించబడుతున్న కావున 50 మంది భక్తజనం కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించి చక్కటి మంచి వాతావరణంలోని చక్కటి మందిరాన్ని నిర్మించడం జరిగింది. 67వ జిల్లా స్థాయి స్పై స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ గేమ్స్ ఎంపికలు నగరంలోని స్థానిక విజ్ఞాన భారతి స్కూల్లో ఆదివారం జరిగాయి. సుమారు 50 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ బివి రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ 14, 17, 19 బాల బాలికల విభాగంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారు కూడా నేషనల్ పోటీలకు అర్హత సాధిస్తారని స్క్వైప్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ జిల్లా సెక్రటరీ టి శ్రీనివాసరావు ముఖ్య అతిథులకు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరగబో సెలక్షన్లకి సిహెచ్ కార్తికేయ, పి వాసిక్, అగస్త్య, ఎస్ గౌతమ్, భరత్ కుమార్, సిహెచ్ మణికంఠ, ఎస్ వినయ్, వి సూర్యచంద్రులు వెళ్లనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఢిల్లేశ్వరరావు, ఎం విజయ్ కుమార్, అనురాధ, లక్ష్మణరావు పాల్గొన్నారు. సమాజంలో అన్ని వర్గాల మనసు గెలుచుకున్న మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో భారతరత్న అబ్దుల్ కలాం 92వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహదాత బారాటం లక్ష్మణరావుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు నిక్కు అప్పన్న, పైడి హరినాథరావు, మహిబుల్లా ఖాన్, డాక్టర్ మధు విలేకర్, కొంక్యాడ వేణుగోపాల్ బృందం కలాం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరాడంబరమైన జీవితాన్ని గడిపి దేశం కోసం మహోన్నతమైన సేవలు అందించిన మహనీయులు కలాం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతకు స్ఫూర్తిదాతగా నిలిచి ప్రతి ఒక్కరిలో దేశం పట్ల బాధ్యతను పెంచిన నిజమైన దేశభక్తుడు కలాం అని కొనియాడారు. క్షిపణి రూపకల్పనలో కీలక పాత్ర వహించిన కలాం దేశ ఖ్యాతిని, శాస్త్ర సాంకేతిక సంపదను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రతి పౌరుడు కలాం స్ఫూర్తితో దేశం పట్ల మరింత బాధ్యతగా మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు మెట్ట అనంతం భట్లు, పందిరి అప్పారావు, మందపల్లి రామకృష్ణ, వావిలపల్లి జగన్నాథం నాయుడు, హారికా ప్రసాద్, తర్లాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరుగుతున్న సామూహిక సూర్య నమస్కారాల పూజా కార్యక్రమంలో ఉత్తరాంధ్ర టీడీపీ శిక్షణా శిబిరం మాజీ డైరెక్టర్ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సామూహికంగా భక్తులకు సూర్య నమస్కారాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఉన్న నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. కడిగిన ముత్యంలా కేసులన్నింటి నుంచి బయటకు వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, నిర్దోషిగా విడుదల కావాలని కోరుతూ టీడీపీ యువ నాయకులు ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గుండు శంకర్ ఆధ్వర్యంలో అరసవల్లి టు సింహాచలం పాదయాత్ర ఆదివారంతో ముగిసింది. 100 కిలోమీటర్ల మేర తమ నాయకుడి కోసం శంకర్ సాగించిన పాదయాత్ర ఒక చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ నాయకులు కొనియాడారు. పాదయాత్ర ముగించి చంద్రబాబు కోసం సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గుండు శంకర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కోసం ఆయనపై బనాయించిన అక్రమ కేసుల నుంచి నిర్దోషిగా బయటకు రావాలని ఆ దేవుణ్ణి కోరుతూ సాగించిన ఈ పాదయాత్రలో చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చూశామన్నారు. దారి పొడవునా ప్రజలు, గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చి బాబు కోసం ఆరా తీయడం, తమ ఆవేదన తెలియజేయడం చూస్తుంటే, వారు ఈ విధంగా స్పందిస్తుంటే తమ అధినాయకుని కోసం తామెంత స్పందించాలోనన్న ఆలోచన తనను బలంగా తాకిందన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్ మండలం మాజీ ఎంపీపీ గొండు జగపతి, గొండు వెంకటరమణమూర్తి, రెడ్డి గిరిజాశంకర్, కంచు దశరథ, తూలుగు మాజీ సర్పంచ్ కొయ్యాన జగదీష్, వాడాడ మాజీ సర్పంచ్ సింహశ్రీను, రొప్ప గణపతి తదితరులు పాల్గొన్నారు. జొన్నలపాడు గ్రామం సమీపంలో గల బృందావనం ప్రాంగణంలో శ్రీ వేణుగోపాల స్వామి భక్త స్వరాంజలి గ్రూప్ 3వ వార్షికోత్సవ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా వేదికపై వేణుగోపాల స్వామికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్ వ్యవస్థాపకులు భాను ప్రకాష్ రెడ్డిని ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులంతా సంహరించుకున్నారు. అలాగే శ్రీ వేణుగోపాలి భక్తి స్వరాంజలి గ్రూప్ వ్యవస్థాపకులు భాను ప్రకాష్ రెడ్డిని ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులంతా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తి గీతాలు, అన్నమయ్య సంకీర్తనలు చాలా గాయకులు ఆలపించారు. దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పాటలకు కూడా పాడి అందరినీ ఆకట్టుకున్నారు. గ్రూప్ అడ్మిన్ అల్లు కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, గునుపూర్ నుంచి కూడా గాయకులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం అనంతరం గాయకులను ముఖ్య అతిథులుగా హాజరైన రామచంద్రాపురం సర్పంచ్ గొలివి వెంకటరమణ, ఎంపీటీసీ రొప్ప శ్రీను, మాజీ ఎంపీటీసీ చక్రధర్రావు,
అంబటి చిన్నబాబు, చౌదరి శ్రీనివాసరావులు కలిసి ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. అలాగే భాను ప్రకాష్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను చౌదరి దుర్గారావు దంపతులకు సాల్వా కప్పి ఘనంగా సన్మానించి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్ సభ్యులు ముఖ్య అతిథులను అలాగే చౌదరి శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ అల్లు కేశవరావు మాట్లాడుతూ చాలా చక్కని వాతావరణంలో తమ గ్రూప్ వార్షికోత్సవ వేడుకలు చాలా చక్కగా జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. 1980-83 విద్యా సంవత్సరం టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివిన విద్యార్థుల ఆత్మీయ కలయిక నగరంలోని స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 60 మంది విద్యార్థులు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనాటి అధ్యాపకులు కేవీజే రాధాప్రసాద్, జి త్రినాథస్వామి, ఎం శంకర్రావులను ఘనంగా సన్మానించారు. మిత్రులందరూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి విశేషాలను పొందుపరుస్తూ గుర్తుకొస్తున్నాయి శీర్షికతో ఆర్వి రమణమూర్తి వ్రాసిన వ్యాసం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా క్విజ్ కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పెసర మొలకల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీల వంటి మొలకెత్తిన పసుపు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లు అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరంలో ఏ మాత్రం కొవ్వు లేని లీన్ బాడీ కోసం ట్రై చేసే వారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయం లేకుండా వీటిని రోజు తినొచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు. ఆకలి దప్పికలు కూడా తిరుగుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసర మొలకలు విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల నిలయం. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తిన పెసరలో సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటీఎలైటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా తొందరగా జీర్ణమవుతుంది. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంతో శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. పెసరపప్పును సూప్లు, సలాడ్లు ఇంకా రకరకాల వంటకాల్లో కూడా వాడుతూ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.